దేవుని స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. దేవుడు మనల్ని సజీవులుగా ఉంచి బ్రతికుంచి మరి మందిరానికి నడిపించినందుకు దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. ఆది కాండంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆది కాండము 2వ అధ్యాయము బేస్ తక్కించినాను. ఆది కాండము 2వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. 15వ వచనం. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదెను తోటను స్వేద్యపరచుటకును దాని కాయుటకును దానిలో ఉంచెను. దేవునికి స్తోత్రం. మనందరము ఈ వాక్యాన్ని ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుడు ఇక్కడ చేసిన పని ఏంటంటే నరుని తీసుకొని అని మనం చూస్తున్నాం. ప్రపంచంలో మరి రకరకాల జంతువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, పశువులు ఉన్నాయి. దేవదూతలు ఉన్నారు, కెరూబులు సెరూబులు ఉన్నారు. కోటాను కోట్ల దేవదూతలు ఉన్నప్పటికీ, కెరూబులు సెరూబులు ఉన్నప్పటికీ, భూమి మీద భూజంతువులు, పక్షులు, జీవరాశులు ఎన్ని ఉన్నప్పటికీ దేవుడు దేనిని సెలక్షన్ చేసుకున్నాడంటే నరుని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నరుని ఆయన తీసుకున్నాడని రాసింది. నరుని తీసుకొని, నరుడంటే దేవునికి ఎంత ప్రేమనో, ఎంత ఇష్టమో. నరుడంటే దేవునికి ఎంత ప్రేమ, ఎంత ఇష్టమో నరుని ఆయన తీసుకున్నాడు, సెలక్షన్ చేసుకున్నాడు, ఎన్నుకున్నాడు, కోరుకున్నాడు. నిజానికి యేసుక్రీస్తు ప్రభు సిలువలో ప్రాణము ఎవరి కోసం పెట్టాడు? నీ కోసం, నా కోసం. దేవుడు సిలువలో తన ప్రాణాన్ని అర్పించాడంటే భూమి కోసము, ఆకాశం కోసం కాదు, భూమి మీద ఉన్న పక్షుల కోసం, పశువుల కోసం అయితే కాదు, దేవదూతల కోసం కూడా ఆయన ప్రాణాన్ని పెట్టలేదు. ఈ సృష్టి కోసం దేవుడు ప్రాణాన్ని పెట్టలేదు. కానీ పాపులమైన మన కోసం, నీ కోసము, నా కోసము తన ప్రాణాన్ని ధారపోశాడు. ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మనిషిని కోరుకున్నాడు. మనిషిని కోసమే ఆకాశాన్ని పెట్టాడు. ఆయన సూర్యుని, చంద్రుని కలిగించాడు. ఒకసారి వెనకాల చూడండి. మనిషి కోసమే దేవుడు ఆకాశాన్ని, సూర్య చంద్ర నక్షత్రములను, సృష్టిని కలిగించాడు. అన్ని మనిషి కోసమే దేవుడు చేశాడు. మనిషి, నరుడు మరి దేవునికి అంత ఇష్టమయ్యాడు. ఈరోజు దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. లోకంలో నుండి, పాపంలో నుండి, శాపంలో నుండి, చీకట్లో నుండి, సాతాను బంధకంలో నుండి మనలందరినీ కూడా దేవుడు ఈరోజు ప్రేమించి, ఎన్నుకొని, కోరుకొని, ప్రతిష్ఠించుకొని తన బిడ్డలుగా, తన సొత్తుగా, తన జనాంగముగా, తన స్వాస్థ్యముగా, తన రక్తమిచ్చి మనలందరినీ కూడా దేవుడు సంపాదించుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క ప్రేమ గొప్పది. ఇక్కడ ఆదామును తీసుకొని ఒక మంచి పని అప్పగించాడు. రెండవది ఏంటంటే
అప్పగించాడు. ఏదోను తోటను కాయుటకు, ఏదోను తోటను కాయుటకు, పరచుటకు ఆయన నరుని కోరుకున్నాడు. ఆదాముతో చెప్పాడు, ఆదామా ఏదోను తోటను కాయు, కాపులా ఉంచుము. ఏదోను తోట నా స్వాస్థ్యము, నా సంపద, నా సంపదన నీకు అప్పగిస్తున్నా, నా స్వాస్థ్యమును నీకు అప్పగిస్తున్నా. నీవు మెలకువగా ఉండి, జాగ్రత్తగా ఉండి, చురుకుగా ఉండి మరి ఏదోను తోటను స్వేద్యపరచుము, లేదా దాని కాయుము. జాగ్రత్త బిడ్డ అని దేవుడు ఆదాముకు మంచి పనిని అప్పగించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నరునికి అప్పగించిన మొదటి పని దేవుని సంపదను కాయుటకే, కాపరత్వం. దేవుని సంపదను కాపాడేటువంటి బాధ్యతను, గొప్ప భాగ్యమును, ఆ గొప్ప అవకాశాన్ని, ఆ అదృశ్యమును దేవుడు నరునికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవదూతలు చేయలేని సేవ ఈరోజు మనిషికి దేవుడు ఇచ్చాడని బైబిల్లో రాయబడ్డది. దేవదూతలకు సేవ చేయమని చెప్పలేదంట దేవుడు. ఎవరికి చెప్పాడు సేవ చేయమని? ఇక్కడ కూర్చున్న మీకు, ఇక్కడ కూర్చున్న మీకే, నాకు, మీకు, మనందరికీ దేవుని యొక్క సేవ చేసే అదృష్టం, భాగ్యం, అవకాశం ఫుల్లుగా ఇచ్చాడు. హల్లెలూయా. సర్వాధికారము దేవుడు నీకు ఇచ్చాడు. దెయ్యాలు వెళ్ళగొట్టే అధికారము దేవుడు నీకు ఇచ్చాడు. రోగాలను వెళ్ళగొట్టే అధికారాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. తేళ్లను తొక్కే అధికారాన్ని, పాములను తొక్కే అధికారాన్ని, సాతాను తలను సితకతొక్కే అధికారాన్ని దేవుడు నీకు, నాకు, మనందరికీ ఇచ్చాడు. హల్లెలూయా. ఏలుబడి ఇచ్చాడు. ఆదామా ఏలు, ఈ ప్రపంచాన్ని ఏలు, ఈ భూమిని నిండించు, దీన్ని లోపరుచుకో, దీన్ని ఏలు అని ఆదాముకి ఇచ్చాడు. ఇప్పుడు దేవుడు మనకు కూడా సర్వాధికారం ఇచ్చాడు. దయ్యాలను చూసి నువ్వు పారిపోవద్దు, నిన్ను చూసి దయ్యాలు పారిపోవాలి. నిన్ను చూసి దయ్యాలు భయపడాలి, నీవు దయ్యానికి భయపడవద్దు. మరి ఆదాముకి దేవుడు అలాంటి ఆధిక్యతను ఇచ్చాడు. ఏదోను తోటను స్వేద్యపరచు, ఏదోను తోటను కాయుము. ఇది మొదటిది. అప్పటికి ఇంకా అవ్వని తయారు చేయలేదేమో దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది 15 వచనంలోనే ఉంది. అవ్వని తయారు చేసే విషయంలో 21 వచనంలో చూస్తాం మనం. దేవుడు ఆదామును చేసి ఈ అధికారాన్ని ఇచ్చి, ఈ సంతోష కిరీటాన్ని ఆదాముకి ఇచ్చాడు. ఇంకొక విషయం తెలుసా మీకు? తోటను కాపలా కాయుము, స్వేచ్ఛపరచుము అంటే నీళ్లు సేది ప్రతి చెట్టుకు పొయ్యమని చెప్పలే, శ్రమ పెట్టలే. భారమైనటువంటి ఆ బాధ్యతను దేవుడు పెట్టలే. సులువైనదే. దేవుని కాడి సులువైన కాడి. ఏదోను తోటలో నీళ్లు బారబెట్టడానికి ఆదాము చేయవలసిన పని ఏమి లేదు. ఆల్రెడీ దేవుడు ఒక నదిని ప్రవహింపజేశాడు. అక్కడ చూస్తాం, చూడండి. ఏ నది? అక్కడ 11వ వచనం లేక 10వ వచనం చివరి లైన్లో నుండి మనం చూడవచ్చు. మరియు ఆ తోటను తడుపుటకు ఏదోను నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలాయను. మొదటి దాని పేరు పీషోను. హల్లెలూయా. మొదటి నది పేరు పీషోను. ఆ పీషోను నది పక్కన బంగారం పండుతుందని రాయబడ్డది. శ్రేష్టమైన బంగారం, శ్రేష్టమైన బంగారము అక్కడ ఆ నది ఒడ్డున. మరి సత్యామలమైనటువంటి పరిస్థితి, దీవెనకరమైన ఆశీర్వాదకరమైన
చూడొచ్చు. మొదటి నది పేరు పీషోను. అలాగే ఇంకా 13వ వచనం చూస్తే రెండవ నది పేరు గిహోను. చూసినవా? రెండవ నది గిహోన్ అట. ఇంకా మూడవ నది పేరు ఏంటంటే సిద్దికేలు. 14వ వచనంలో మనం చూడవచ్చు. మూడవ నది పేరు ఇద్దకేలు అని పేరు ఉంది. 4వ నది పేరు యూఫ్రటీసు. ఈ 4 నదులు ఏదోని తోటను తడుపుతున్నాయి. ఆదాము చేదిపోయవలసినంత, చెమటగార్చవలసినంత అవసరం ఏం లేదు. ఆల్రెడీ దేవుని నది, పరిశుద్ధాత్మ నది ఆ ఏదోని తోటను తడుపుతూనే ఉంది. ప్రతి మూలకున్న చెట్టు ఫలాలు ఆదాము తినవచ్చు, అనుభవించవచ్చు. అక్కడ గచ్చ పొదలు లేవు, ముళ్ళ పొదలు లేవు. ఏదోని తోటల ముళ్ళ పొదలు ఉన్నాయా? లేవు. గచ్చ పొదలు ఉన్నాయా? లేవు. నరునికి కష్టం ఏమైనా ఉందా అక్కడ? లేదు. సంతోషం, సమాధానం, నెమ్మది, తృప్తి, ప్రశాంతత, ఎప్పుడూ ఆనందమే. కష్టం లేకుండానే నరుడు జీవించవచ్చును. దేవునికి స్తోత్రం. ప్రయాసం లేకుండానే నరుడు జీవించవచ్చును. ఎలాంటి శ్రమ అవసరం లేదు నరునికి. కూసుండి తినొచ్చును. ఏదోను తోటలో రకరకాల ఫలవృక్షాలు ఉన్నాయి. అవి ఫలిస్తున్నాయి. అవి మరి ఈ మనిషి కోసం దేవుడు ఆ తోటను వేశాడు. ఆ తోటను కాపులా కాయ్యా, దీన్ని మంచిగా చూసుకో, దేవుడు బాధ్యతను అప్పగించాడు. హల్లెలూయా! ఎంత గొప్ప భాగ్యం ఇది. దేవుని తోట పైన, దేవుని సంపద పైన, దేవుని యొక్క స్వాస్థ్యం పైన నరునికి బాధ్యతను అప్పగించాడు. కాపులగా ఈ కాపాడు. ఈరోజు నీకు కూడా దేవుడు బాధ్యత ఇచ్చాడు. నువ్వు కూడా కాపు కాసుకోవాలి. నీ కుటుంబం గురించినటువంటి కాపుదల నీకు ఎంతైనా అవసరం. నీ భార్య బిడ్డలను కాపాడుకునే బాధ్యత నీదే. నీ భార్య బిడ్డలను సరి చేసుకునవలసినటువంటి బాధ్యత నీదే. ఏమయ్యా? నీ భార్య బిడ్డలను ఎవరు కాపాడాలి? నీవే యజమానుడవు. బహుశ్రేష్టమైంది దేవుడు నీకు అప్పగించిన బాధ్యత. నీ కుటుంబం బహు విలువైంది. నీ కుటుంబం బహు శ్రేష్టమైంది. నీ భార్య బిడ్డలు బహు విలువైనటువంటి వారు. వాళ్ళని అరికాలుకు ముళ్ళు నాటకుండా చూసుకునవలసిన బాధ్యత నీదే. జాగ్రత్తగా చూసుకోవాలి. పిల్లలు తప్పు మార్గంలో వెళ్లకుండా, లోకంలో కలిసిపోకుండా, సాతాను క్రియలు చేయకుండా, సాతాను చేతిలో పడకుండా నీ కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నీ మీద, నా మీద, మనందరి మీద ఉంది. ఈ సందర్భంలో యోబు భక్తుడు గుర్తుకొచ్చిండు మనకి. యోబు భక్తుడు ప్రతి ఉదయమున తన కుటుంబం కొరకు ప్రార్థన చేసేవాడు. తన కుటుంబ క్షేమం కొరకు రేయి మొదటి జామున లేచి ఒక్కొక్కరి పేరు మీద, ఒక్కొక్క కుమారుని పేరు ఎత్తి, ఒక్కొక్క కుమార్తె పేరు ఎత్తి తన కుటుంబీకుల కొరకు ప్రార్థన చేసేవాడు. వారి నిమిత్తం బలులను అర్పించేవాడు. ప్రార్థన అనే కంచె ఆయన కుటుంబం చుట్టూ ఉంది అని బైబిల్లో రాసి ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. నీవు కూడా నీ కుటుంబం కొరకు, నీ భార్య బిడ్డల కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. వారి కొరకు కన్నీరు గార్చాలి. ప్రార్థన అనే కంచె నీ కుటుంబం చుట్టూ వేసుకోవాలి. నీ కుటుంబం కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? కుటుంబం గురించినటువంటి బాధ్యత నీకుందా? వాళ్ళు ఎటుపోతే ఏం నీకు? వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళని కనిపెట్టవా? సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో ఉంది, ఆమె వారి నడతలని కనిపెట్టును. తన కుటుంబంలో ఉన్నటువంటి పిల్లల నడత, కుమారులు ఎలా నడుస్తున్నారు, కుమార్తెలు ఎలా నడుస్తున్నారు అని ఆమె వాళ్ళ నడకలు కనిపెట్టి సరి చేస్తుందట. నీవు పట్టించుకోవే? బిడ్డలు సెల్ ఫోన్ చూసి ఖరాబ్ అయితే పట్టించుకోవే? వాళ్ళు తప్పు మార్గంలో నడిస్తే పట్టించుకోవే? లోకంలో కలిసిపోతుంటే పట్టించుకోవే? సాతానుకు వారు చేరువైపోతుంటే, సాతాను చేతులకు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. సింహం బోన్లకు కుందేలు వెళ్ళినట్టుగా వెళ్ళిపోతున్నారు. నువ్వు పట్టించుకోవే? ఇప్పుడు ఏం కాదు అనుకుంటున్నావా? ఒకరోజు అనుభవిస్తావు, ఏడుస్తావు. ఇప్పుడే నీ బిడ్డలను, నీ కొడుకులను, నీ కుటుంబాన్ని సరి చేసుకోవాల్సినటువంటి అవసరత నీకుంది.
కొమ్మై వంగంది మ్రానై వంగునా, ఇప్పుడే సరి చేసుకోవాలి. బాలుడు నడవవలసిన త్రోవ వానికి నేర్పించాలి. నువ్వు నేర్చుకోవాలి, వాళ్ళకి నేర్పించాలి. బహుజాగ్రత్తగా కుటుంబాన్ని చూసుకోవాల్సిన అవసరత దేవుడు నీ మీద, నా మీద, మనందరి మీద ఉంచాడు. దేవుని స్తోత్రం. 1 తిమోతిలకు రాసిన పత్రిక 5:8 చలవిస్తుంది. తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 5:8. తన కుటుంబమును పట్టించుకొనని వాడు విశ్వాసే కాడు, వాడు మనిషే కాడు, వాడు మానవత్వం లేనోడు. వాడు తన పొట్ట కోసమే తిని తన సుఖము అనుభవించేవాడు కుటుంబాన్ని ఎడబట్టించుకుంటాడు. వాడు ఎవడైనను తన స్వకీయులను విశేషంగా తన ఇంటి వారిని సంరక్షింపకపోతే, వాడు పట్టించుకోకపోతే, వాడు విశ్వాసఘాతకం చేసిన వాడై అవిశ్వాస కన్నా చెడ్డవాడు అగును. చి నీ బ్రతుకు మండ అంటారు కదా కొంతమంది, నీ బ్రతుకు ఎండ. కుటుంబాన్ని పట్టించుకోవేమే. ఇది ఆత్మీయ సంపద, ఇది దేవుని సొత్తు. ఇది దేవుడు తన స్వరక్తం సంపాదించుకున్న సంఘం. ఇది సంఘములో ఉన్న మన కుటుంబీకులు, మనం బాధ్యత కలిగి మన కుటుంబాన్ని కాపాడుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దొంగలు ఉన్నారు, జాగ్రత్త. బస్టాండ్లో మైక్ పెడతారు, ఏమని వస్తుంటుంది చెప్పరేంటి? మీరు వినలేదా? ఇప్పుడు నేను కొన్ని బస్టాండ్లలో విన్నానండి. ఏమని ఉంటుంది? దొంగలున్నారు, జాగ్రత్త. మనం జాగ్రత్త పడకపోతే పల్టి కొడతాం, మోసపోతాం, అన్యాయం అయిపోతాం. అందుకనే మనం ఎప్పటికప్పుడు జాగ్రత్త పడాలి, మన కుటుంబాన్ని పసిగట్టాలి. 31 కీర్తన సామెతల గ్రంథంలో ఒకసారి చూడండి. 31 సామెతల 31 అధ్యాయంలో, సామెతలు 31లో ఆమె ఏం చేసిందంట గుర్తుకొచ్చింది. చూడండి ఒకసారి. ఎక్కడండి? చదువు. ఆమె తన ఇంటి వారి నడతలను బహుగా కనిపెట్టును. ఆమేన్. హల్లెలూయా. ఆమె అంటే ఎవరు చెప్పండి? జ్ఞానవంతురాలు. హల్లెలూయా. ఈ జ్ఞానవంతురాలు ఏం చేస్తుంది తెలుసునా? తమ ఇంటి వారి నడతలు బహుగా కనిపెడుతుంది. వాళ్ళ మాటలు ఎట్లా మాట్లాడుతురు, వాళ్ళ ఆలోచనలు ఏం ఆలోచనలు చేస్తురు, అసలుకి ఏం చేస్తుంది నా బిడ్డ, అసలుకి ఏం చేస్తుంది నా కొడుకు, అసలుకి ఏం చేస్తుండు నా భర్త, బహుగా కనిపెడుతుంది. జ్ఞానవంతురాలు ఇల్లు కట్టును, మూఢురాలు ఇల్లు ఊడబుక్కుంటుంది. జాగ్రత్తగమ్మా. ఒక ఆమెకు 18 మంది పిల్లలు ఉన్నారంట. ఆమె 18 మంది పిల్లల కొరకు రోజు లేచి ప్రార్థన చేస్తుందంట. ఆమె పిల్లలే జాన్ వెస్లీ, మెథడిస్ట్ చర్చి సంఘ స్థాపకుడు. ప్రపంచంలో మెథడిస్ట్ చర్చి ఉంది కదా, ఆ సంఘాన్ని స్థాపించినటువంటి గొప్ప దైవజనుడు జాన్ వెస్లీ. వాళ్ళ అమ్మ పేరు సుసన్న వెస్లీ అంట. సుసన్న వెస్లీ గారు తన కొడుకుల కొరకు రేయి మొదటి జామున లేచి ప్రార్థన చేస్తే వాళ్ళు గొప్ప భక్తులయ్యారమ్మా. హల్లెలూయా. వందల వేల లక్షల మంది కోట్ల మందికి ఆశీర్వాదకరంగా మారిరమ్మా ఆమె కుమారులు. మరి నీ కుమారుడు ఏమవుతాడో రేపు? గాడిదలు మేపుతాడా, గొర్రెలు మేపుతాడా, ఇంకేమైనా పందులు కొనిస్తావా, లేకపోతే ఏదైనా ఆటో కొని చిన్న సామాన్ బిజినెస్ చేస్తావా? తెలియదు. దండగొట్టు బిడ్డ, మోసం ఎట్లా చేయాలో నేర్చుకోరా. మరి నీ ఇష్టం. మరి మనం ఏం చేయలేం దానికి. చెప్తేనేమో నిష్ఠూరకం అవుతాం. దొంగ త్రాసు యెహోవాకు ఏయము తెలుసు మనకు, కానీ అదే చేస్తున్నాం. ఏడా దేవుడు మనల్ని ఎట్లా వాడుకుంటాడు చెప్పండి? మనలో యథార్థత ఏది మరి చెప్పండి. దేవుడు ఒప్పుకుంటాడా? ఇలాంటి తప్పు చేసే వారిని దేవుడు ఆశీర్వదిస్తాడా?
దీవిస్తాడా? వాళ్ళ సంతానాన్ని దీవిస్తాడా? వాళ్ళని వాడుకోగలుగుతాడా? దేవుడు మంచివాడే, దేవుడు ప్రేమ కలిగిన వాడే. మన పాపములే ఆయనకు అడ్డం వస్తున్నాయి, మన అతిక్రమములే ఆయనకు అడ్డం వస్తున్నాయి. మన పిల్లల్ని పెంచే విధానం కూడా నేర్చుకోవాలి. చార్లెస్ వెస్లీ గారు గొప్ప సేవకుడు అయ్యాడు. హల్లెలూయా. ఈమె కుమారులే సుసన్న వెస్లీ గారి కుమారులట. నేను చరిత్రలో చదివిన ఒక బుక్లో ఆ జాన్ వెస్లీ పేరే మన జాన్ వెస్లీ అన్న పెట్టుకున్నాడు. దేవుని స్తోత్రం. ఇంకో ఆయన జాన్ వెస్లీ అని పెట్టుకున్నాడు. ఇప్పుడు మన చర్చిలో ఉన్న ఒక జాన్ వెస్లీ ఉన్నాడు. మరి ఆ జాన్ వెస్లీకి ఈ జాన్ వెస్లీకి ఎంత తేడానో చూడండి. తూర్పు పడమట ఎంత దూరమో అంత దూరం వ్యత్యాసం ఉంది. మరి వాళ్ళు అలా బతికారండి. సంఘాలను స్థాపించారు, గొప్ప సేవ చేశారు. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. ఆమె ఏం చేసింది చూడండి, చదవండి. అలా నడకలని ఏం చేసింది, చదవండి గట్టిగా. ఆమె తన ఇంటి వారి నడతలను బహుగా ఆమె తన కనిపెట్టును ఇంటి వారి నడకలను బహుగా కనిపెట్టును. పని చేయకుండా ఆమె భోజనం చేయదు. అగో, ఆమె పని చేయకుండా భోజనం చేయదు. అమ్మా, మీరు భర్త తెచ్చి పెడతా ఉంటే మీరు తిని కూర్చుంటారు. పోషమ్మ కూడబెడితే మైసమ్మ మాయం చేసిందని పెద్ద మనుషులు అన్నారు. ఆ పోషమ్మలేమో కూడబెడుతున్నారు, ఈ మైసమ్మలేమో మాయం చేస్తున్నారు. ఆమెనట పని చేయకుండా భోజనం చేయదంట. నువ్వు చేస్తున్నావు ఆ పని? ఎవరి కోసం బతుకుతున్నావు? కష్టపడాలి. రెండు చేతులు కష్టపడితేనే 4 రాళ్ళు వెనకేసుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమెనైతే పని చేయకుండా భోజనం చేయదు. ఇంకా ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ. అగో, ఆమె కుమారులు, అమ్మా నువ్వు ధన్యురాలవమ్మా, నన్ను ఈ విధంగా పెంచినందుకు, నన్ను ఆశీర్వదకరంగా మార్చినందుకు, నాకు నీతిని నేర్పించినందుకు, నాకు భక్తిని నేర్పించినందుకు, ఈరోజు నేను ప్రయోజకుడుని అయ్యానంటే అమ్మా నీ ప్రార్థనే. అమ్మా తల్లి, నీ ప్రార్థనే అమ్మా ఈరోజు నేను ఈ విధంగా ఆశీర్వదించబడ్డానంటే నీ ప్రార్థనే అమ్మా. అన్న ప్రార్థన చేసి కొడుకుని ప్రయోజకునిగా చేసింది. ఎలిజబెతు, జకర్యాలు ప్రార్థన చేసి కొడుకుని యోహాను భక్తునిగా చేశారు. అబ్రహాం, ఇసాకులు, శారమ్మలు ప్రార్థన చేసి ఇసాకుని ప్రయోజకునిగా చేశారు. ఇలా ఎంతో మంది తల్లిదండ్రుల గురించి మనం చెప్పుకోవచ్చు. తల్లిదండ్రులారా, మీ పిల్లల బాధ్యతను మీరేమైనా తీసుకుంటున్నారా? ఇప్పటి నుంచే బైబిల్ చదివించండి, ఇప్పటి నుంచే ప్రార్థన చేయించండి, ఇప్పటి నుంచే మోకాలు వంచండి. వేరే వేరే ఇంట్లో కుటుంబంలో చూస్తే చిన్న బిడ్డలు బైబిల్ టకటక చదువుతురు, బైబిల్ కంటతో చెప్తున్నారు. నీ పిల్లలేదమ్మా, తిను కాకి రావే, గద్ద రావే, సందమామ రావే అని తిని పెడుతున్నావు, కానీ వాక్యాలు నేర్పిస్తున్నావా? అవి వస్తాయి మరి, కాకులు గద్దలో చేతకపోతట్టున్నాయి రేపు. మరి రావే, కాకి రావే, గద్ద రావే. మన పిల్లల దగ్గరికి కాకి రావద్దు, గద్ద రావద్దు. స్తోత్రం. హల్లెలూయా. కాకి గద్ద సాతానుకు సాదృశ్యం. పొద్దుగాలు లేచి కాకి రావే, గద్ద రావే అని తిని పెడుతున్నావు, కానీ మరి ప్రార్థన ఏది, వాక్యం ఏది? చర్చిలో అల్లరి చేస్తుంటే అట్లా ఊరుకుంటామే? వాళ్ళకి నేర్పవా? డిస్టర్బ్ చేస్తారు వాక్యాన్ని వినకుండా. వాక్యానికి డిస్టర్బ్ చేసే బిడ్డలుగా మన బిడ్డలు ఉండకూడదు కదా. ఎప్పుడు సరి చేస్తారు చెప్పండి? బయట పిల్లలు అల్లరి చేస్తున్నాను, ఒకసారి వాళ్ళని చూడున్నాను. జీవన్కి ఒక పని అప్పగిస్తా నేను, ఫోటోలు తీసేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి అమ్మా. అలాగా బాధ్యత మన అందరికి ఉంది. భర్తలారా, మీ భార్యలను, మీ పిల్లలను చూసుకునే బాధ్యత మీకుంది. భార్యలారా, మీ భర్తలను, మీ పిల్లలను చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఈ ఆదాం మీదనే పెట్టిండి అనుకోకండి, మనం కూడా ఆ బాధ్యతలో ఉన్నాము. దేవునికి స్తోత్రం. ఆదాముకు ఆ రోజు ఆ బాధ్యత అప్పగిస్తే, ఈరోజు దేవుడు ఈ బాధ్యతలను నీకు నాకు అప్పగించాడు.
మరి ఆదాముకు బాధ్యతను అప్పగిస్తే చక్కగా నిర్వర్తించిండా? ఫెయిల్ అయిండుగా, ఫెయిల్ అయిండు కదా. ఎట్లా ఫెయిల్ అయిండు అయ్య గారు? సాతాన్ని రానిచ్చిండు కదా తోటలకి. ఏ సాతాను గాడు తోటలకు రావద్దని అనుకున్నాడో దేవుడు, ఏ అపవాది రావద్దనుకున్నాడో వాడే వచ్చేసాడు. వాడు వచ్చేటట్టుగా అవకాశం కలిగించారు వీళ్ళు. వాడు ఏదైనా తోటలకు వచ్చేసి కూర్చున్నాడు పీఠం వేసుకొని. మోసం చేసిండు అవ్వని, మోసం చేసిండు ఆదాముని. తన సంతోషాన్ని దోచుకున్నాడు, వారి యొక్క ఆనందాన్ని దోచుకున్నాడు. దేవుడు ఆదాంకి ఇచ్చిన కిరీటాన్ని దోచుకున్నాడు. దేవుడు ఆదాంకి ఇచ్చిన స్వేచ్ఛను, సంతోషాన్ని, సమాధానాన్ని, సత్సంబంధాన్ని, సహవాసాన్ని, దేవునితో సహవాసము కలిగిన ఆదామును ఆ పరిస్థితిలో నుండి త్రోసివేసేశాడు. ఏదోను తోటలో నుండి వెళ్ళిపోవలసిన దురదృష్టం వచ్చింది. జాగ్రత్త లేకపోతే నీ జీవితం, మన జీవితం కూడా అలే జరుగుతుంది. ఏదో తోటలకు ఎవరు వచ్చారు చెప్పండి? సాతాను వచ్చి మోసం చేసిండమ్మా. వాళ్ళలో ఉన్న సంతోషాన్ని, వారిలో ఉన్న సమాధానాన్ని, వారిలో ఉన్నటువంటి రక్షణ ఆనందాన్ని దోసుకున్నాడమ్మా. దొంగ దొంగ దోసుకుండమ్మా. ఏదో తోటలకు సాతాను ఎంటర్ అయ్యిండమ్మో. దేవుడు ఆదాముకు అప్పగించిన బాధ్యతను సరిగ్గా నిర్వర్తించలేదు. దేవుడు అప్పగించినటువంటి ఆ బాధ్యతను ఆదాము సరిగ్గా ఆ బాధ్యతను తీసుకోలేదు. నిర్లక్ష్యం చేశాడేమో, అశ్రద్ధ చేశాడు. మెలకువగా ఉండి ఆ అపవాది ఏదోని తోటలోకి రాకుండా చూసుకోవాలి కదా. ఏదోని తోట కాయమన్నాడా, కాయ వద్దన్నాడా? ఏం చెప్పాడు? కాపుల కాయమన్నాడుగా, కావలి వానిగా ఉంచిండుగా. ఇప్పుడు సాతాను ఎట్లొచ్చే? సాతాను వచ్చేసి అవ్వని దేవుడు చేసిన తర్వాత ఆదాములో ఉన్న పక్కటెంకను తీసి అవ్వని తయారు చేసి ఇచ్చిన తర్వాత ఏమైందో ఏమో మరి. ఇక అవ్వను చూసుకోవడం విషయంలో, అవ్వ మీద ఉన్న మోజు విషయంలో, అవ్వ మీద ఉన్న ప్రేమ విషయంలో జర కర్తవ్యాన్ని ఆధ్యాత్మికంగా ఆయన బలహీనుడు అయ్యాడేమో తెలియదు. కొంతమంది పెద్ద మనుషులు అంటారు, వీడు మంచి కష్టం చేస్తుండే యవనస్తుడికి పెళ్లి చేసి నుంచి వీడు బద్ధకం అయిపోయిందయ్యా, ఏం చేయాలి? పెళ్లి చేస్తే కథం అంత సురుగ్గా పని చేయడిగా. పెళ్లి కాకముందు బాగానే కష్టపడ్డాడు వీడు. పెళ్లి కాకముందు బాగానే కష్టపడ్డాడు, 4 రూపాయలు సంపాదించిండు, అన్ని రకాలుగా కష్టపడ్డాడు. ఎప్పుడైతే పెళ్లి చేసిండో చేతికి అందుతలేడయ్యా. పెళ్ళాము పెళ్ళాము పెళ్ళాము, భార్య భార్య భార్య, భార్య బెల్లమైంది, తల్లిదండ్రులు అల్లమైరు అని కొంతమంది లోకంలో అంటుంటారు, మనం వింటుంటాం. నేను కల్పించి చెప్పట్లేదమ్మో, నన్నేమనొద్దు మీరు. లోకంలో అనే మాట. ఏం చేయాలయ్యా? పెళ్ళాన్ని చేసి నుంచి ఇక పెళ్ళాం వంకల పడిపోయిండు. ఆమె ఏదంటే అదే, ఆమె లేవమంటే లేస్తాడు, కూర్చోమంటే కూర్చుంటాడు, పింగిల్ తీయమంటే తీస్తాడు. ఇప్పుడు తల్లిదండ్రులు గుర్తుకొస్తలేము, కుటుంబ బాధ్యత గుర్తుకొస్తలేదు. ఇక అంతే, పెళ్ళాం చేసినామా అయిపోయింది. కొంతమంది పెళ్ళాం చేస్తే డల్ అయిపోతారు. మరి ఆదాం పరిస్థితికి ఇట్లా అలా అయిందా ఏంటిది? 15 వచనంలోనేమో యెహోవా తోట బాధ్యత అప్పగించాడు దేవుడు. 18 వచనంలో, 21 వచనంలో అవ్వ వచ్చింది. అవ్వ వచ్చిన తర్వాత సాతాను వచ్చింది. ఇక్కడ ఏదో తేడా జరిగింది. కొంతమంది ఏమో పెళ్లి చేస్తే సెట్ అవుతారంట. ఇది కూడా చెప్పాలి ఈ సందర్భంలో. వీడు గాలికి తిరుగుతుండు, వీనికి ఒక పెళ్ళాం చేస్తేనే సెట్ అవుతాడు అంటారు కొంతమంది. కొంతమంది పెళ్ళాం చేస్తే సెట్ అవుతారు, కొంతమంది పెళ్ళాం చేస్తే బద్ధకం అవుతారు.
మరి ఏమైతుందో ఏమో ఈ పిల్లల వల్ల, భార్యల వల్ల. ఎప్పుడైతే తల్లి ఏదోని తోటలో అడుగుపెట్టిందో, ఆ తల్లి ఏదోని తోటలో అడుగుపెట్టింది, ఇక శోధన వచ్చింది. ఆదాం జీవితంలో సమస్యలు ఎదురైనాయి. కొంతమంది అడుగు పెడితే ఒక ఇంట్లో కొంతమంది అడుగు పెడితే దరిద్రం చుట్టుకుంటుంది. అమ్మ కుడి అడుగు పెట్టు బిడ్డ, కుడి అడుగు పెట్టు, కుడి అడుగు పెట్టు. తాంబూలం తీసుకురా నాయన, తిప్పు, దిష్టి, ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఆ దిష్టి ఈ దిష్టి ఏదో అంటూ ఉంటారు కదా. కోడలు రాగానే ఏం అడుగు పెట్టమంటారమ్మా? కుడికాలు పెట్టమ్మా, కుడికాలు పెట్టు. ఎడమ కాలు పెట్టినా కుడికాలు పెట్టినా కొంతమందికి సుడు చుట్టుకుంటుంది. కొంతమంది అడుగు పెడితే కొన్ని నష్టాలు జరుగుతాయి. కొంతమంది అడుగు పెడితే అదృష్టం. హల్లెలూయా. ఈ లక్ష్మమ్మ వచ్చింది మా ఇంట్లో, అన్ని అదృష్టాలే. కొంతమందికి ఏమో అలా జరుగుతాయి. మరి మనం చక్రవతి కాల పరిస్థితులు మనము జరిగేది, లోకంలో జరిగేది చెప్పుకుంటున్నాం. దేవుని స్తోత్రం చెప్పండి. మరి కొంతమంది అడుగు పెడితే ఆశీర్వాదం వస్తుంది, కొంతమంది అడుగు పెడితే శోధనలు వస్తాయి. ఈ అవ్వ అడుగు పెట్టింది, ఆదాం జీవితంలో శోధనలు వచ్చింది. అప్పటి వరకు మంచిగా కాచిండు ఏదైనా తోటని, కాపుదల పెట్టుకుంటూ మంచిగానే చూసిండు. ఈ అవ్వ వచ్చినప్పుడే మరి ఏం జరిగిందో, నేను అవ్వ వల్లనే అయిందని కూడా అంటలేను, మరి ఏమో అంటున్నా ఆలోచన. కానీ మొత్తం మీద సాతాన్ అయితే ఏదోని తోటలకి వచ్చి వీళ్ళని ఎల్లగొట్టి, దేవుడు ఎల్లగొట్టేసిండు వీళ్ళని. మీరు ఏదోని తోటలో ఉండడానికి వీలు లేదు, గెట్ అవుట్. ఇక పాపము, అప్పటిదాకా సంతోషంగా ఉన్న ఆదాము, సమాధానంతో ఉన్న ఆదాము, దేవునితో సత్సంబంధం కలిగి ఉన్న ఆదాము, దేవుని ప్రేమలో ఉన్న ఆదాము ఇప్పుడు దుఃఖంతో, ఏడుపు ముఖంతో ఏదోని తోటల నుండి వెళ్ళగొట్టబడము ఎంత విచారకరము. గచ్చ పొదలు, ముళ్ళ తుప్పలు ఎదురైనాయి, చెమట కార్చి కష్టం చేయవలసిన అవసరం వచ్చింది. అప్పుడేమో చెమట కార్చకుండానే ఆ ఫలాలు తిన్నాడు కదా. ఇప్పుడు కష్టపడవలసిన అవసరం వచ్చింది. అవ్వకొక శాపం కలిగింది, ఆదాముకు ఒక శాపం కలిగింది, ఆ సాతాను గాని కూడా, అపవాదికి కూడా ఒక శాపం పెట్టిండు దేవుడు. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? నిన్ను నమ్మి తన స్వాస్థ్యం మీద, తన సంపద మీద నిన్ను కావలివానిగా ఉంచితే, ఈరోజు పడుకొని నిద్రపోయి, తాగి తిని నిద్రపోయి, దేవుడు అప్పగించిన కర్తవ్యాన్ని నెరవేర్చక, నీ బాధ్యత నువ్వు నెరవేర్చక నిర్లక్ష్య పరిచి వెళ్ళగొట్టబడ్డావు. శాపం అనుభవిస్తున్నావు, ఇప్పుడు పాపం అనుభవిస్తున్నావు. ఇప్పుడు మన పరిస్థితి కూడా అంతే. ఇప్పుడు ఏదోని తోట నువ్వే. దేవుని స్తోత్రం, హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు ఏదోని తోట నీవే, నీకు నీవే ఏదోని తోటవు. నీ కుటుంబమే నీకు ఏదోని తోట. గుర్తుపెట్టుకో. నీ ఏదోని తోటలకి, నీ హృదయంలోనికి సాతాను వస్తుందా? సాతాను వచ్చి రావడానికి ద్వారాలు ఏర్పడ్డాయా నీ ఏదోని తోటలోకి? చూపులో నుంచి వస్తుంది సైతాన్. ఏదోని తోటలకి ఎట్లకెళ్ళి వస్తుంది చెప్పండి? కంటి చూపు ద్వారా. పాపము నీ హృదయంలోనికి ఎలా వస్తుంది? హృదయంలోకి ఎలా వస్తుంది పాపము? నీ కంటి చూపు ద్వారా. అందుకనే కళ్ళకు గంతలు కట్టుకోవాలి, కళ్ళకు నిబంధన చేసుకోవాలి. యోబు భక్తుడు చేసుకున్నట్టు, నా కళ్ళతో నేను నిబంధన చేసుకున్నా, చెడును చూడా. నోటితో నిబంధన చేసుకున్నా, విచ్చలవిడిగా నా నోటితో మాట్లాడా, నా నోటికి చిక్కం పెట్టుకుంటా, నా కళ్ళకు గంతలు కట్టుకుంటా, నా చెవులలో పత్తి పెట్టుకుంటా. ఆ కళ్ళబొల్ల మాటలు నేను వినా, ఆ పనికిమాల ముసలం ముచ్చట్లు నేను వినా. నా చెవులో
దూది కాదు, పత్తి కాదు, సీసం పోసుకుంటే ఇంకా గట్టిగా ఉంటుంది, అసలు వినబడవు. ఎందుకు నీకు మంది ముచ్చట్లు? నీకు ఎందుకు ముసలాం ముచ్చట్లు? నీకు ఎందుకు? చెవులు అందుకే ఇచ్చిండా దేవుడు? చెడు వినడానికేనా? నోరు అందుకే ఇచ్చిండా? చెడు మాట్లాడడానికేనా? దేవుడు స్తుతించడానికి ఇచ్చిండా నోరు? కళ్ళు అందుకే ఇచ్చిండా? చెడు చూడడానికేనా? అదృశ్యమైన వాటిని చూడవా? దేవుని లోకాన్ని చూడవా? ఆత్మ సంబంధమైన లోకాన్ని, ఆత్మ సంబంధమైన ఆ దృశ్యాలను చూడవా? ఆత్మ సంబంధమైన దర్శనాలను చూడవా? ఈ పాపపు లోకం చూడడానికేనా దేవుడు నీకు కళ్ళు ఇచ్చింది? ఇంకా కళ్ళకు కాటికెలు, అబ్బో వైబ్రోస్ ఇదేందో, ఏందా అది? నవ్వుతావేంది? నవ్వొస్తుందా? కళ్ళగా ఆ కళ్ళను చక్కగా దిద్దుకొని ఏం చూస్తున్నావు? వాక్యం చదువుతున్నావా? ఏం మంచిగా కనబడతాయి అంట అయ్యగారు కాటిక పెట్టుకుంటే కళ్ళు. అదే మరి కాటిక పెట్టుకుంటే మంచిగానే కనబడతాయి. మరి ఏం కనబడుతుంది నీకు? ఏం చూస్తున్నావు? దృశ్యమైన వాటిని చూస్తున్నావా? అదృశ్యమైన వాటిని చూస్తున్నావా? దృశ్యమైనయా? పౌలు ఏమంటాడు తెలుసునా? 2 కొరింథీ 4 16-17 వచనం అనుకుంటా. ఏమంటాడు మన భక్తుడు, దైవజనులు? ఏమన్నాడు ఆయన? 4:16-17 అనుకుంటున్నాను నేను. చూడండి ఒకసారి. ఇక్కడ వినండి. పౌలు కళ్ళతో ఏం చూస్తుండమ్మా? మేము దృశ్యమైన వాటిని చూడక, దృశ్యం అంటే కనబడేటిని మేము చూడం, అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తాం. హల్లెలూయా. ఆగండి, నువ్వేం చూస్తున్నావు? విశ్వాసం అంటే ఏంటిది? కనబడేదాన్ని చూసేది విశ్వాసం కాదు. కనబడని వాటిని, అదృశ్యమైన వాటిని చూసేదే విశ్వాసం. నీ పేరేమో విశ్వాసి, నీ పేరు విశ్వాసి, కానీ నువ్వేం చూస్తున్నావు? ఎబ్రీ పత్రిక 11-1 ఉంది. ఏమని ఉంది తెలుసునా? విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం. చదువు 11:1. హల్లెలూయా. అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. మనం ఏదైతే నిరీక్షిస్తున్నామో దాని యొక్క నిజ స్వరూపమే విశ్వాసం. నేను విశ్వాసినే, నువ్వు విశ్వాసమే. నీకొక తెల్లంగి, నాకొక తెల్లంగి, అన్ని తెల్లంగులే. మరి లోపల నల్లంగి, మీద తెల్లంగి. పేరు క్రైస్తవులమంటాం, పేరు క్రైస్తవులమంటాం, పెళ్ళిళ్ళకు అన్యులమంటాం. పేరుకు క్రైస్తవులమంటాం, పెళ్ళిళ్ళకు అన్యులమంటాం. చుట్టాలు సగం, కళ్ళు లొట్టులు సగం, బీడీలు సగం, బీరు సీసాలు సగం. యేసునందు సగం, మరి లోకమందు సగం. నీ జీవితం అంతా సగం సగం, చెరి సగము. మారు మనసు సగం, దుర్మార్గపు మనసు సగం. నీ జీవితం అంతా సగం సగం, చెరి సగము. అక్కడ సాతానుకు, ఇక్కడ కుక్కలు చంపిన ఇస్తరాకు. ఉట్టికి అందది, స్వర్గానికి అందది. ప్రార్థన అంటే ఇష్టం, బాప్తిస్మం అంటే కష్టం. దేవుని భయం, కొంత మనుషుల భయం. ప్రేయర్ హాల్లో సగం, మరి సినిమా హాల్లో సగం. ప్రార్థన సగం, సినిమా పాటలు సగం. దుర్మార్గపు మనసు సగం. ఇలా ఉంటే క్రైస్తవులు కాదు. క్రైస్తవులు ఎలాంటి వాళ్ళంట? విశ్వాసులు. విశ్వాసులు అంటే ఏం చూస్తారు? వాళ్ళు లేని దాటిని చూసేవాళ్ళు. మన ఆత్మీయ తండ్రి అయిన అబ్రహాం భక్తుడు ఏమన్నాడు తెలుసునా?
దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణము కొరకు ఆయన ఎదిరి చూచుచుండెను. మోసే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని తన ప్రజలతో శ్రమ అనుభవించుటే మేలని ఎరిగి అదృశ్యమైన దేవుని నుండి పొందే ఆ బహుమానము కొరకు పరిగెత్తెను. పౌలు భక్తుడు తనకున్నదంతా పెంట పెంట అని ఎంచుకొని క్రీస్తు ఇచ్చే బహుమానం పొందడానికి పరిగెత్తెను. ఏం చూస్తున్నాము ఈరోజు మనము? ఓకే, చూపులు జాగ్రత్త, వినికిడి జాగ్రత్త, మాటలు జాగ్రత్త, మన క్రియలు జాగ్రత్త, మన నడక ప్రవర్తన జాగ్రత్తగా ఉండకపోతే సాతాను నీలో జ్వరబడి నీలో ఉన్న ఆత్మీయ రక్షణను ఎత్తుకొని పోతాడు, నీలో ఉన్న ఆనందాన్ని ఎత్తుకొని పోతాడు, నీలో ఉన్న సంతోషాన్ని ఎత్తుకొని పోతాడు, నీలో ఉన్న సమాధానాన్ని ఎత్తుకొని పోతాడు. అందుకే ఇంట్లో సమస్యలు, గొడవలు. ఏదోని తోట నువ్వే చెప్పండి, ఏదోని తోట ఎవరు? నీకు నువ్వే కాపులా కాసుకో. అమ్మా, సహోదరి, సహోదరుడా, నీకు నువ్వే కాపులా కాసుకో. నీ సొంత రక్షణను కాపాడుకో. నీ సొంత రక్షణను కాపాడుకో. ఎప్పటి వరకు? ప్రకటన గ్రంథం 3:11 చూడండి ఎవరైనా. ప్రకటన 3:11. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను దేవుడు అంటాడు. నపారించకుండా గట్టిగా పట్టుకోవాలి. నీ రక్షణ నువ్వు గట్టిగా పట్టుకుంటేనే కానీ, లేకపోతే గుంజుకుపోతాడు. నిర్లక్ష్యం చేసినవనుకో, ఏం కాదులే అనుకున్నావనుకో, అశ్రద్ధ చేసినవనుకో, నీ రక్షణ మాయమైపోతుంది, గైప్ అయిపోతుంది. ఎత్తుకుపోతాడు దొంగ. చూపు ద్వారా వస్తాడో తెలియదు, వినికిడి ద్వారా వస్తాడో తెలియదు, నోటి ద్వారా వస్తాడో తెలియదు, ఆలోచనల ద్వారా వస్తాడో తెలియదు. అందుకనే చెవులో దూది పెట్టుకో, అందుకనే నోటికి చిక్కం పెట్టుకో, అందుకనే నీ కళ్ళకు గంతలు కట్టుకో. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. నీ రక్షణ కాపాడుకో అమ్మా. లేపు చచ్చిపోయి నరకంలో వెళితే ఎవడు రక్షించలేడు, ఎవడు కాపాడలేడు, ఎవడు అక్కడ వచ్చి తేలేడుగా. నా భర్త, నా బిడ్డలు, నా కొడుకు, నా మనమళ్ళు, నా మనమరాళ్ళు అందరు నన్ను రక్షిస్తాడు అనుకుంటున్నావా? ఎవడు రక్షించడు, ఎవడు రక్షించడు. ఎవరికి వారే ఉత్తరవాదులు. ఎవరి ఏదోని తోటకు వాళ్ళే కావాలి, ఎవరి కుటుంబానికి వాళ్ళే కావాలి. దేవుని స్తోత్రం చెప్పండి. మనకు మనమే కావాలి కాసుకోవాలి, జాగ్రత్త పడాలి, మేలుకోవగా ఉండాలి. ఆదాము మేలుకోవ తప్పిండు. తన బాధ్యతను నిర్వహించే విషయంలో తప్పటడుగులేశాడు. దేవుడు అప్పగించిన బాధ్యతను ఆయన సరిగా నిర్వహించలేదు, పోగొట్టుకున్నాడు. ఎవరిని చూసి? భార్య పిల్లలను చూసి కావచ్చు. అవ్వొచ్చింది కదా, అవ్వను బట్టి నిర్లక్ష్యం అయ్యాడేమో. మరి ఈరోజు నువ్వు కూడా నీ కుటుంబాన్ని బట్టి, నీ పిల్లల్ని బట్టి, నీకున్న ఆలను ఈలను బట్టి దేవునికి దూరం అవుతున్నావేమో, దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తున్నావేమో. నీ కుటుంబమే నీకు అడ్డమైందేమో, నీ భార్య బిడ్డలే నీకు అడ్డమయ్యారేమో. జాగ్రత్త సిస్టర్. నువ్వు పుట్టినప్పుడు ఎవరు పుట్టలేదు, చనిపోయేటప్పుడు ఎవరు ఎంబడి రారు. యేసయ్యను ప్రేమించు, యేసయ్యకు ప్రార్థన చేయి, యేసయ్యను బ్రతిమలాడుకో, యేసయ్య కాళ్ళు పట్టుకో. నీ ద్రాక్ష తోట లేదా నీ ఏదోని తోట నువ్వు కాపాడుకో. సాతాను ఇంటర్ కాకుండా చూసుకో అమ్మా. మార్తా, 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 నీవు అనేక పనుల గురించి విచారణ కలిగి తొందరపడుచున్నావు. అనేక పనుల గురించి విచారణ కలిగి తొందరపడుచున్నావు మార్తా. అవసరమైంది ఒకటే. మరియమ్మ ఉత్తమైన దాన్ని అనుసరిస్తుంది. అది ఆమె యొద్ద నుండి ఎవరు కూడా తీసివేయలేరు. నీ భక్తిని ఎవరు గుంజుకోలేరమ్మా. నీ మీద ఉన్న బంగారం గుంజుకుంటారు కానీ నీ భక్తిని గుంజుకోలేరమ్మా. భక్తి సంపాదించుకో బిడ్డ, భక్తిని సంపాదించుకో. నీ పై మీద ఉన్న ముక్కు పుల్ల కూడా గుంజుకుంటారు. నీ బట్టలన్నీ పంచుకుంటారు, నీ ఆస్తులన్నీ పంచుకుంటారు. నువ్వు ఉన్నంత వరకే నీ ఆస్తి, నువ్వు చచ్చిన తర్వాత ఎవరిదో.
ఎవరిదో వాళ్ళు ధనము కూర్చుకొందరు కానీ ఏమంటాడు ఆయన? కీర్తన 34 చూడండి ఒక మాట. కీర్తన 34లో భక్తుడు అనుభవించి చెప్తున్నాడు. మనం వినాలి, మనం కూడా జాగ్రత్త పడాలి. మన జీవితంలో కూడా ఇదంతా ఒట్టిదే అని తెలుసుకోవాలి. వ్యర్థము 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 సమస్తము వ్యర్థము. భూమి మీద ఉన్నదంతా వ్యర్థము. 39వ కీర్తన 6వ వచనం. మనుషులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు, వారు తొందరపడుట గాలికే కదా. వారు ధనము కూర్చుకొందరు గాని అది ఎవరికి చేజిక్కునో వానికి తెలియదు. ఆమేన్. తెలియదు. తేనెటీగలు కష్టపడి 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 తేనె తయారు పెట్టుకుంటే ఎవడో వచ్చి పొగబెట్టి వాడు తీసుకొని వాడు తింటాడు. రాజుల ధనము రాళ్లపాలు, ప్రజల ధనం ప్రజల పాలు. ఎందుకు నీకు ఆరాటం పోరాటం? యేసయ్య పాదాలు పట్టుకొని ఏడువు. నీ ఏదోని తోటలోకి సాతాను రాకుండా జాగ్రత్త పడు. కంచె వేసుకో, ప్రార్థన కంచె వేసుకో, వాక్యపు కంచె వేసుకో, పరిశుద్ధాత్మ కంచె వేసుకో. ఏమా, నీ చుట్టూ, నీ పిల్లల చుట్టూ, నీ కుటుంబం చుట్టూ కంచె వేసుకొని ప్రార్థనతో ఎల్లప్పుడూ మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మోసపోవద్దు. ఎల్లప్పుడూ మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. లూకా సువార్త ఒక మాట చదివి ముగించేద్దాం. లూకా సువార్తలో ఆయన ఏం చెప్పాడు? 21:34లో చదవండి ఎవరైనా. మీ హృదయంలో ఒకవేళ తిండి వలన మోసపోతారు. జాగ్రత్త. తిండి పక్కకు పెట్టండి, తక్కువ తినండి. మత్తు, అసలు మత్తు, ఏమంటారు, మద్యపానము, ధూమపానము. జాగ్రత్త. మద్యపానం వద్దు, ధూమపానం వద్దు, తిండి కూడా ఎక్కువ వద్దు. జాగ్రత్త. హైక విచారములు కూడా వద్దు. అది లేదు, ఇది లేదు, వాళ్ళకి ఇల్లు ఉంది నాకు లేదు, వాళ్ళకి కారు ఉంది నాకు లేదు, వాళ్ళకు వెండి బంగారాలు ఉన్నాయి నాకు లేదు అనే ఐక విచారాలు వద్దు. ఇంకా మీరు తిండి వలనను, ఐక విచారముల వలనను, మత్తు వలనను మీ హృదయం మందంగా ఉన్నందు వలన ఆ దినము, ప్రభు దినం వస్తుంది. యేసయ్య రాబోతున్నాడు. ఆ దినం అకస్మాత్తుగా అర్ధరాత్రి వస్తుందో, తెల్లవారుజామున వస్తుందో, పొద్దుమీకు జామున వస్తుందో, ఎప్పుడు వస్తుందో తెలియదు. మీ మీదికి ఉరి వచ్చినట్టుగానే వస్తుంది. మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. ఆ దినము భూమి ఎందంతటా నివసించి వారందరి మీదకి అకస్మాత్తుగా వస్తుంది. కాబట్టి జరగబోయి వీటన్నిటిని, వీటి ఎల్లను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలబడినట్లు, శక్తి గలవారు అగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ మేలుకోవగా ఉండుడి. జాగ్రత్త. తిండి, మత్తు వద్దు, ఐక విచారములు వద్దు, అది నాది ఇది నాది అంత వద్దు, ఆరాటం పోరాటం వద్దు. యేసయ్య పాదాలే ముద్దు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అందరం లేచి నిలబడదామా? ఇప్పటి నుంచి మా ఏదోని తోటలోకి సాతాను రానియం. నా హృదయంలోనికి సాతాను రానియా. నా సంఘంలోనికి లేదా నా కుటుంబంలోనికి నేను సాతాన్ని రాని అన్న వారు లేచి నిలబడండి. నా భార్య బిడ్డల విషయంలో, నా భర్త, నా పిల్లల విషయంలో నేను ఎల్లప్పుడూ ప్రార్థన చేసి మేలుకోవగా ఉంటా. సాతాన్ని నా కుటుంబంలోకి రానియా, నా హృదయంలోనికి రానియా. నేను కాపులా కాస్తా. నేను కావలవాణి. నా కుటుంబానికి నేను కావలవాణి. నా కుటుంబానికి నేను కావాలి దాన్ని. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు తండ్రి, ఈ మాటల ద్వారా నాతో, మాతో, మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు తండ్రి. ఏదోను అని మా హృదయంలోనికి సాతాను దూరకుండా, ఏదోను అని మా కుటుంబంలోనికి సాతాను దూరకుండా, మా సంఘములోనికి సాతాను దూరకుండా మేమందరము ప్రార్థన పరులమై ఎల్లప్పుడూ మెలకువగా ఉండుటకు కృప దయచేయండి. మమ్మల్ని కాపాడండి ప్రభు. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
ప్రార్థన చేసుకుందాం, అందరు ప్రార్థన చేసుకుందాం.